ప్రెగ్నెంట్ విమెన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కానివ్వండి, డాక్టర్స్ దగ్గర నుంచి కానివ్వండి, యూట్యూబ్లో నుంచి కానివ్వండి, ప్రెగ్నెన్సీ కేర్ ఎవ్రీ మంత్ బేబీ ఎలా డెవలప్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి నాలెడ్జ్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. అండ్ పోస్ట్ డెలివరీ కేర్ అంటే డెలివరీ తర్వాత బాలింత ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలాంటివి కానివ్వండి, న్యూ బర్న్ బేబీ కేర్ కానీ ఇలాంటివి నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ డిసిజన్ నార్మలా సిజరియనా కాకుండా ఇంకొక డిసిజన్ కూడా ఉంది. అదే మన బేబీకి ఉన్న అంబెలికల్ కార్డ్ గురించి అన్నమాట. సో అంబెలికల్ కార్డ్ మన ప్రెగ్నెన్సీలో అంటే బేబీ మన ఊమ్లో ఉన్నప్పుడు బేబీకి ఆక్సిజన్, బ్లడ్, న్యూట్రిషన్ అంతా సప్లై చేస్తూ ఉంటుంది. బేబీ డెవలప్ అవ్వడానికి కావలసిన సెల్స్ అన్నీ కూడా ప్లెసెంటా నుంచి బేబీకి బ్లడ్ కానివ్వండి, న్యూట్రిషన్ కానీ అన్నీ కార్డ్తోని అంటే అంబెలికల్ కార్డ్ బొడ్డు తాడుతోని సప్లై అవుతూ ఉంటుంది. బేబీ పుట్టినప్పుడు కూడా అంబెలికల్ కార్డ్లో కొంచెం బ్లడ్ ఆగి ఉంటుందన్నమాట. ప్లెసెంటా అప్పటికి వర్క్ చేస్తూ ఉంటుంది. సో అరౌండ్ 100 ml బ్లడ్ ప్లెసెంటా అండ్ బొడ్డు తాడులో ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ బేబీ అప్పుడు మేము ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ బేబీ అప్పుడు మేము అంబెలికల్ కార్డ్ బ్యాంకింగ్ చేసాము. సో అంబెలికల్ కార్డ్లో ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ని అండ్ మదర్ బ్లడ్ని స్టోర్ చేస్తారన్నమాట. ఆ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ఫ్యూచర్ బేబీకి మాత్రమే కాకుండా అంటే అప్పుడు పుట్టిన బేబీకి మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే జెనెటికల్గా రిలేటెడ్ ఉంటారో అంటే మదర్, ఫాదర్, నానమ్మ, అమ్మమ్మ, తాత వీళ్ళెవరికైనా కూడా క్యాన్సర్ లాంటి సెల్స్ కానీ బాడీలో ఎక్కడైనా ఏదన్నా ఆర్గాన్ డ్యామేజ్ అయినా కూడా వాటికి ఆపరేషన్ చేయడానికి అంటే రీప్లేస్ చేయడానికి ఈ సెల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఏ బేబీదైతే అంబెలికల్ కార్డ్ సెల్స్ మనము స్టోర్ చేస్తామో ఆ బేబీ సిబ్లింగ్స్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో మేము అమేయకి 75 years ప్యాకేజ్ తీసుకున్నాము. అమేయ బర్త్ అప్పుడు అంబెలికల్ కార్డ్లో ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ సెల్స్ అండ్ నా బ్లడ్ తీసుకెళ్ళి వాళ్ళు స్టోర్ చేశారు. ఈ కిట్ వచ్చేసి యాక్చువల్లీ మా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైందంటే 9th monthలోనే స్టార్టింగ్లోనే మాకు ఈ కిట్ వస్తుందని చెప్పారు. 9th month పడ్డాక కూడా ఇంకా రాలేదని సైట్లో మేము క్వెరీ రేస్ చేసాము. అయినా రాలేదు, కొరియర్లో రాలేదు అనేసి ఏజెంట్కి కూడా కాంటాక్ట్ చేసాము. సో 2 కిట్స్ వచ్చాయన్నమాట. సో ఏజెంట్కి ఇన్ఫార్మ్ చేసాము. ఏజెంట్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కొరియర్లో వచ్చింది. సో ఏజెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే అది మీ సీరియల్ నెంబర్ పైన అలర్ట్ అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వరాదు, పర్లేదు ఉంచేసుకోండి అని అన్నారు. బట్ ఈ ప్రెగ్నెన్సీలో మేము లైఫ్ సెల్ అంటే మేము అప్పుడు లైఫ్ సెల్లో తీసుకున్నాము. మా కజిన్స్ కూడా లైఫ్ సెల్లో తీసుకున్నారు కాబట్టి మేము కూడా లైఫ్ సెల్లో తీసుకున్నాము. బట్ దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీలో మేము కార్డ్ బ్యాంకింగ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే ఈ ప్రెగ్నెన్సీలో వీఆర్ గోయింగ్ ఫర్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అన్నమాట. అంటే ఏంటంటే ప్లెసెంటాలో అండ్ బొడ్డు తాడులో అంటే మాయలో బొడ్డు తాడులో అంబెలికల్ కార్డ్లో ఏదైతే బ్లడ్ ఉంటుందో అది మొత్తము బేబీకి సప్లై అయ్యేదాకా ఆగి దాని తర్వాత బొడ్డు తాడుని క్లాంప్ చేస్తారు, అంటే కట్ చేస్తారు, క్లిప్ పెట్టేసి కట్ చేస్తారనమాట. దీనివల్ల బేబీకి పుట్టిన తర్వాత ఐరన్ డెఫిషియన్సీ కానీ డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎనీమియా అలాంటివి, ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏం అవ్వకుండా చాలా యూజ్ అవుతుంది. అండ్ వల్ల ఫ్యూచర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజరియన్ కానివ్వండి, మనం డాక్టర్కి ముందే ఇన్ఫార్మ్ చేస్తే ఒక 1 minute వెయిట్ చేస్తే వాళ్ళకి 50 ml దాకా బ్లడ్ సప్లై అవుతుంది అన్నమాట. అదే 3 minutes వెయిట్ చేస్తే నియర్లీ 100 ml బ్లడ్ సప్లై అవుతుంది. వాళ్ళకి ఎంతో యూజ్ అయ్యే న్యూట్రిషనల్ వాల్యూస్ బ్లడ్ చాలా వాళ్ళకి పాస్ అవుతుంది. ఒకవేళ మీరు మీ డాక్టర్ అంతసేపు వెయిట్ చేయలేకపోతే మిల్కింగ్ అంటారు, అంటే బొడ్డు తాటిని పట్టుకొని మిల్కింగ్ ఇలా పుష్ చేసేస్తారు, బేబీ సైడ్కి ఇలా పుష్ చేసేస్తారు. అందులో ఉన్న బ్లడ్ని పుష్ చేసేసి ఆ అంబెలికల్ కార్డ్ మొత్తం వైట్ అయిపోయాక క్లాంప్ చేసేస్తారు. లేకుంటే 3 minutes వెయిట్ చేసి ఆ బొడ్డు తాడు ట్రాన్స్పరెంట్గా అంటే వైట్గా అయిపోయేదాకా వెయిట్ చేసి క్లాంప్ చేస్తారన్నమాట. సో మనం ముందే గైనకాలజిస్ట్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇలా డిలేడ్ కార్డ్ క్లాంపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం డాక్టర్, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ చేయండి మా బేబీకి అని అంటే వాళ్ళు చేసేస్తారు అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో వచ్చేసి మేము ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నాము అని అంటే కార్డ్ లైఫ్ సెల్ బ్యాంకింగ్ అంటే కార్డ్ బ్యాంకింగ్ వల్ల బేబీకి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా డిసీజెస్ వస్తే యూజ్ అవుతుంది అన్నమాట. ఇది
బట్ ఈ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్